అలా చేరే సీత రాముని చెంతకు అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే ఓకే పర్వాలేదనిపించింది. ఈ సినిమా చూడడానికి ముందు ఈ సినిమా ట్రైలర్ అయితే చూసాను. ఆ ట్రైలర్ అయితే నాకు అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఒక ఆఫీస్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య సీన్స్‌ని మాత్రమే చూపించారు. అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటనే విషయాన్ని కూడా రివీల్ చేయలేదు. అందుకే సినిమా బాగోదు అనే ఉద్దేశంతోనే సినిమా చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలా చూడడం వల్ల ఎందుకో గాని నాకైతే సినిమా పర్వాలేదనిపించింది. ఇంక సినిమా చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ట్రైలర్‌లో చూపించిన సీన్స్ అన్నీ కూడా ఫస్ట్ 45 నిమిషాల్లో వచ్చే సీన్సే. సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్‌లు ఒక ఆఫీస్‌లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్య ఒక ట్రాక్ లాంటిది నడుస్తది. అలా కొంచెం ముందుకెళ్ళాక వాళ్ళిద్దరూ కలిసి కార్‌లో లాంగ్ డ్రైవ్‌కెళ్తారు. అలా వెళ్ళినప్పుడు కారుకి పంక్చర్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏం జరిగిందనేది సినిమా. సినిమా స్టార్టింగ్‌లో ఆఫీస్‌లో వచ్చే సీన్స్ అయితే కొంచెం రెగ్యులర్‌గానే ఉంటున్నాయి. కానీ చూడడానికైతే ఓకే, ఓకే అన్నట్టుగా అలా వెళ్ళిపోనియి. ఇంక సినిమాలో అసలు పాయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ హీరోయిన్ క్యారెక్టర్‌కి ఏమవుద్ది? హీరో హీరోయిన్ దగ్గరికి ఎలా ఎళ్తాడో? అనే క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడం వల్ల సీన్స్ అన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించినియి. అలా అని ఏదో భారీగా జరిగిపోద్దని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఉన్న దాంట్లో అయితే పాయింట్ బానే చూపించారనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్ అయితే బానే ఉంది. కాకపోతే పంచర్లు వేసేవాడి క్యారెక్టర్‌లో నా వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కొంచెం రియలైజేషన్ వచ్చినట్టు చూపించుంటే కొంచెం బెటర్‌గా అనిపించేదేమో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బానే ఉంది. మెయిన్‌గా నాకైతే హీరోయిన్ పర్ఫార్మెన్స్ బా అనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే అనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమా ఇలా ఉంటది. ఇలా ఉండే సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఇంక సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.